హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనెంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసైతే చేశాను. లోపల సాఫ్ట్‌గా, పైన క్రంచీగా, క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మసాలా కోసమైతే పెద్ద టీ స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి. 2 టీ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. 2 టీ స్పూన్లు గసాల్ని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 3 టీ స్పూన్లు నువ్వులను కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా అయితే మిక్సీ గిన్నెలో ధనియాలను వేసుకుందాము. జీలకర్రని వేసుకుందాము. నానబెట్టుకున్న గసగసాలను వేసుకుందాము. నానబెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుందాము. 2 ఇంచీల అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. మీడియం సైజు వెల్లుల్లిపాయను కూడా వేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెత్తని పేస్ట్‌లా పట్టేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగేసి ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి. ఒక 6 టమాటాలను తీసుకోవాలి. ఒక 6 ఉల్లిపాయలను తీసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలను తీసుకొని మొత్తము సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. కర్రీ కోసం అయితే నేను 3 అరటికాయలను తీసుకున్నాను. అరటికాయలని పైన తొక్క తీసేసుకున్నాను. నీట్‌గా వాష్ చేసేసుకొని అరటికాయ ముక్కల్ని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అంత లావుగా ఉండాలండి. మరీ సన్నగా మాత్రం కట్ చేసేయకూడదు. అలా క్రాస్‌గా కట్ చేసుకోండి. చూడండి అరటికాయ ముక్కల్ని నేను ఎలా కట్ చేసుకున్నానో అన్నీ అదే సైజులో అలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కల్లో పెద్ద టీ స్పూన్‌లు కార్న్ ఫ్లోర్‌ని వేసుకోండి. 1/2 టీ స్పూను సాల్ట్‌ని వేసుకోండి. మనం వేసుకున్న కార్న్ ఫ్లోరు, సాల్టు మొత్తం ముక్కలకి బాగా పట్టించేయాలి. వాటర్ ఏమీ వేయకూడదు. మనం వేసుకున్న సాల్ట్‌లో ఉన్న చెమ్మ, ముక్కల్లో ఉన్న చెమ్మకే మొత్తం కార్న్ ఫ్లోరు కలిసిపోతుంది. మొత్తం కార్న్ ఫ్లోరు, సాల్ట్ పట్టించేసానండి ముక్కలు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సైడ్‌కి పెట్టుకోవాలి. స్టవ్ మీదైతే కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు అరటికాయలు వేయించుకోవడానికి సరిపడ్డ ఆయిల్‌నైతే వేసుకుందాము. ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కార్న్ ఫ్లోర్ కలిపి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్క ముక్కని వేసేసుకోండి. అరటికాయ ముక్కలు వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం ముక్కలను తిరగవేసుకోవాలి. మొత్తం ముక్కలను తిరగవేసుకొని మరీ హార్డ్‌గా వేయించకూడదు. కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. అరటికాయ ముక్కలైతే వేగినాయండి. చూడండి కలరు. ఏ కలర్‌లో నేను తీసుకుంటున్నానో అదే కలర్‌లో వేయించుకొని మొత్తం తీసేసుకోండి సైడ్‌కి. అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇందాక చూపించిన ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఆ ఆనియన్ ముక్కలు మొత్తం వేసేసుకుందాము. 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూను పసుపుని వేసుకుందాము. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేయించుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న హాఫ్ టీ స్పూను మెంతుల్ని వేసుకోవాలండి. ఒక 2 అవర్స్ ముందు మెంతులు నానబెట్టుకుంటే బాగా నానుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న మెంతులు బాగా ఏగాలండి. ఎంత బాగా ఏగితే అంత టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. మన బాడీకి చాలా కూల్ చేస్తుంది. ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం. ఒక్కసారి పులుసులో ఇలా యాడ్ చేసి చూడండి చాలా బావుంటుంది. మొత్తం అంతా బాగా ఏగింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఇప్పుడు వేసుకుందాము. మనం వేసుకున్న పేస్ట్ మొత్తం బాగా ఏయించుకోవాలి. ఎంత బాగా ఏగితే కర్రీ అంత టేస్ట్‌గా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా ఏయించుకోండి. ఉల్లికి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకుందాము. సాల్ట్‌ని వేసుకోవడం వల్ల మనం వేసుకున్న పేస్టు చాలా బాగా మగ్గి ఆయిలు తొందరగా పైకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వేసుకున్న పేస్ట్ మొత్తం బాగా మగ్గి ఆయిలు పైకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా కూడా సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని సాఫ్ట్‌గా మగ్గించుకోండి. చూద్దామండి. మొత్తం బాగా మగ్గింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇంకా కాసేపు ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. మొత్తం బాగా మగ్గింది. ఇప్పుడు నేను ముందుగా చూపించుకున్న చింతపండుని వాటర్‌గా తీసుకున్నాను. చింతపండు వాటర్‌ని వేసుకోవాలి. ఇందాక మసాలాని ప్రిపేర్ చేశాను కదా! ఆ వాటర్‌ని కూడా కాస్త వేసుకుందాము. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం వేసుకున్న చింతపండు, టమాటా మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలి. మొత్తం సగంకి పైగా మరిగిందండి. ఇప్పుడు మనం అరటికాయ ముక్కలనైతే ఒక్కొక్క ముక్కని వేసుకొని, ఉన్న సగం కాస్త ఈ అరటికాయ ముక్కలతో పాటు మరిగితే అప్పుడు ఈ ముక్కలకు కూడా అంతా బాగా పట్టి టేస్ట్ బావుంటుంది. కలుపుకోండి.
మంటని సిమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న అరటికాయ ముక్కలకి మొత్తము మనం వేసుకున్న మసాలా పేస్టు, టమాటా మొత్తం అంతా బాగా పట్టేంత వరకు బాగా మరిగించుకోవాలి. అరటికాయ పులుసైతే చాలా వరకు మరిగిందండి. ఇప్పుడు ఫైనల్‌గా అయితే కొత్తిమీరని వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా! బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతి అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. ఆ ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.